ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా నేపేట్ మండల్ నిజాంపూర్ గ్రామం నుంచి మన నరేష్ అనే వ్యక్తి సర్పంచ్గా నిలబడడం జరుగుతుంది. అది నిజాంపూర్ గ్రామం అండి. నా పేరు సురకత్తుల నరేష్. నేను ఏంటంటే ఇంతకుముందు ఉప సర్పంచ్ కూడా పనిచేసిన. నేను ఏంటంటే డిగ్రీ వరకు చదువుకున్నా, బిఎస్సీ. సో మళ్ళీ ఒకసారి మనం ఏంటంటే మా గ్రామానికి సేవ చేయాలని చెప్పేసి, అభివృద్ధి కార్యక్రమాలు అవి చేయాలని చెప్పేసి మళ్ళీ సార్ నాకు బీసీ జనరల్ సర్పంచ్గా అవకాశం రావడం జరిగింది. సో అట్లా గ్రామ ప్రజలందరూ కూడా నాకు అది అనుకూలంగా ఉన్నారు. ఉప సర్పంచ్ ఉన్నప్పుడు మా విలేజ్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ దాదాపుగా పెద్ద మొత్తంలో పూర్తి కావడం జరిగింది. ఇంకొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యువత, కొంచెం చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను రావడం జరిగింది. చదువుకున్న వాళ్ళు వస్తే కొంచెం ఏంటంటే గ్రామంలో ఇంకా అభివృద్ధి పనులు, మాకేంటంటే ఈ పొలాల్లో రోడ్లు కానీ లిఫ్ట్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఆ లిఫ్ట్ ఇబ్బందులు కానీ అవన్నీ కూడా మనం చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయంగా రావడం జరిగింది. నాకేంటంటే గ్రామ ప్రజల యొక్క పూర్తి మద్దతు నాకు ఉంది. అందరూ కూడా నాకు ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నాను. మంచి వ్యక్తి, మంచి పనులు చేస్తాడు. ఎవరికి ఏదైనా మాట్లాడాలి. సరే, ఇప్పుడు మరి అతను గెలిపిస్తే మరి ఏమైనా పనులు చేయగలుగుతాడా? మరి దేనికోసం ఎన్నుకుంటుంది? చేయగలుగుతాడు. చేస్తా. మీకు ఒక నమ్మకం అనేది ఉందా? ఉంది, 100% గెలిపించాలనుకుంటున్నా. గెలిపించాలి. ఈ అభిప్రాయం ఏంటి? సర్పంచ్ కానీ ఇంతకుముందు ఉపసభలు చేసిండు, మాకు బాగానే చేసిండు. అందుకోసమే యువకుడని ఎన్నుకున్నాను. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాలెం మండల కేంద్రంలో అరగొండ రోడ్డు డాక్టర్ లీలమ్మ ఆసుపత్రి ఎదురుగా అత్యాధునిక పరికరాలతో చీకురుపల్లి అర్చన చంద్రశేఖర్ జిమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ, మా గోల్డెన్ జిమ్ అతి తక్కువ ఫీజు తీసుకొని అత్యాధునిక పరికరాలతో జిమ్ ఉన్నదని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే సలూన్, బ్యూటీ పార్లర్, పెళ్లిలకి అతి తక్కువ ధరతో వధూవరులకు మేకప్ చేయబడునని తెలిపారు. కావున మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడున్న ఆహార పదార్థాల్లోని ఉన్నటువంటి కల్తీ విషయాల వల్ల చాలా హెల్త్ దెబ్బతింటుంది. చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్, బీపీస్, షుగర్స్ ఇవన్నీ వస్తున్నాయి. చాలామంది స్ట్రెస్కి గురవుతున్నారు చదువుకున్న పిల్లలు. ఇప్పుడే చిన్న వయసులోనే వెంట్రుకలు రాలిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలాగే అమ్మాయిలకైతే మరీ చిన్న వయసులో ప్యూబర్టీ అటెండ్ అయిపోతున్నారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. చాలా సమస్యలతో బాధపడుతున్నారు. వీటన్నిటికీ కారణం ఏమంటే మన జీవన శైలి కరెక్ట్గా లేదు. ఆ జీవన శైలిని మనం కరెక్ట్గా మార్చుకుంటే కనుక రోజు మీకంటూ ఒక గంట మీరు కేటాయించుకుంటే ఎవరైనా సరే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కనీసం ఇంట్లో ఉన్న మీరు వ్యాయామం చేయడము, కనీసము వాకింగ్ వెళ్ళడము, బయట ఇలాంటివి చేస్తే కనీసము మీరు కొద్దిపాటైనా మిమ్మల్ని మీరు సంరక్షించుకున్నట్టు అవుతారు. మరి జిమ్కి వస్తే ఈ గోల్డెన్ జిమ్లో మేము అత్యధిక పరికరాలు మేము ముందుకు తెప్పించామంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వ్యాయామం చేయాలంటే ఒక్కొక్క చోట వెళ్ళాలి, అలా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఒకే చోట వన్ స్టాప్ లాగా మేము ప్రతి ఒక్క పరికరాన్ని ఇక్కడ పెట్టాము. కాబట్టి ఎవరన్నా సద్వినియోగం చేసుకోవచ్చు. దూర ప్రాంతానికి వెళ్ళకుండా, చిత్తూరు అలాగే పొలంనేరు వెళ్ళకుండా ఈ పక్కన ప్రజలు చాలామంది ఆర్మీ సెలెక్షన్స్, పోలీస్ సెలెక్షన్స్కి ట్రైనింగ్ అవుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మంచి ఆఫర్స్ ఇచ్చాము. అలాగే మేము చాలా తక్కువలో, అంటే 2 monthsకి 400 rupees అమ్మాయిలకి, అబ్బాయిలకి 1000 rupees 2 monthsకి కొత్త ఆఫర్స్ ప్లేస్ చేశాము. ఎక్కడా లేని విధంగా మేము ఏమంటే డబ్బులు ఆలోచించట్లేదు. ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది ఇవ్వాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. కాబట్టి ఫిట్నెస్, ఎవరికైతే ఫిట్నెస్ గోల్స్ ఉన్నాయో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మీకు కార్డియో, స్ట్రెంగ్త్, ఫిట్నెస్, అలాగే మీకు పర్సనల్ ట్రైనింగ్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఈ సదవకాశాన్ని బంగారుపాలెం చుట్టూ ప్రజలు ఉపయోగించుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలకైతే ఇప్పుడున్న దీంట్లో మనము అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేదు. సరి సమానంగా మగవాళ్ళకి ధీటుగా ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సరి సమానంగా ఉన్న సమాజంలో ఇంకా
హెల్త్ బాగుంటేనే కదా రేపు ఆర్థికంగా సంపాదించుకోవాలంటే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హెల్త్ పట్ల శ్రద్ధ చూపించి మీ హెల్త్ని మీ చేతుల్లోనే ఉంది, అది మీరే కాపాడుకోవాలి. దానికి ఏం చేయాలనే దానికోసము మేము చుట్టుపక్కల వెళ్ళే పని లేకుండా బయట నడక కానీ ఏమన్నా కూడా మీకున్న టైం లేకపోవడం దాన్ని చూసి జిమ్ ఇక్కడ పెట్టాము. ఎందుకంటే ఇది వన్ స్టాప్, అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న పంజాల రేణుక శ్రీనివాస్లను తమ ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపియాలని కోరుతూ కమాన్పూర్ గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా పాటుపడతానని, ప్రజలతో మమేకమై అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. అదే చెప్పిందా తాతను వెయ్యి అని అదే చెప్పింది. పోకుండా చూడు అందరు ఇంటి వెళ్ళి మా ఇంటికి వచ్చి అట్లా కూడా మాట వస్తుంది. అదే పిల్లల దారి ఉండాలి. మొన్న అందరికీ నమస్కారం. నా పేరు పంజాల రేణుక శ్రీనివాస్. కమాన్పూర్ సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. కమాన్పూర్ అభివృద్ధి ధ్యేయంగా మేము బరిలోకి దిగాము. అందరూ దయ ఉంచాలి. ఇక్కడున్న ప్రాబ్లమ్స్, మోరి ప్రాబ్లమ్స్, వాటరు, మంచినీటి సమస్యలు, అది పెన్షన్స్, వృద్ధుల పెన్షన్స్, ఒంటరి మహిళా పెన్షన్స్, ఇవన్నీ ఎక్కడికి ప్రచారానికైనా చాలామంది వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు మాకు చెప్తున్నారు. తప్పకుండా అవి నెరవేర్చుతామని హామీ ఇస్తున్నాము. సాధ్యమైనంత వరకు తప్పకుండా చేయగలుగుతాము. ఇంత విశ్వాసంతో, ఎలాంటి విశ్వాసంతో మేము బయటకు వచ్చినామంటే 1980 నుండి 88 వరకు పంజాల శంకరయ్య అనే వ్యక్తి మా మామయ్య గారు సర్పంచ్గా చేశారు. అప్పుడు తను చేసిన సహాయం ఇప్పటి వరకు 30 ఏళ్ళు గడిచినా కూడా ఇప్పటి వరకు అందరు గుర్తుంచుకొని వాళ్ళ హృదయంలో దాచుకున్నారు. మేము ఇప్పుడు ప్రచారానికి పోతుంటే మమ్మల్ని ఎంత మంచిగా ఆదరిస్తుర్రో, తన చేసిన సహాయానికి మమ్మల్ని ఎంత మంచిగా ఆదరిస్తుర్రో మాకు అర్థమవుతుంది. అదేవిధంగా మా ఆయన కూడా, పంజాల శ్రీనివాస్ అనే మా ఆయన కూడా ఎంపీటీసీగా చేసిర్రు. తను కూడా మంచి వ్యక్తి, నిజాయితీ పరుడు అనే సంపద, ఆయన సంపాదించుకున్న సంపదనే అదొకటి. మంచివాడు, నిజాయితీ పరుడు అనే సంపదతోటే మేము అదే విశ్వాసంతో బయటకు వచ్చినాం, కానీ వేరే ఎలాంటిది లేదు. తప్పకుండా అందరికీ ఎవ్వరు ఎలాంటి సమస్య ఉన్నది అని చెప్పినా కూడా మేము సహకరిస్తాము. తప్పకుండా సమస్య తీర్చగలుగుతాము. అందరూ దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ తోటి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము. ఎక్కడికి పోయినా మా మామయ్య గారి విశ్వాసాన్ని అయితే మేము
మీరు ఎట్లా గుండెలో దాచుకున్నారో తనను మిమ్మల్ని కూడా మేము అదే విధంగా ఇన్ని రోజులు విశ్వాసం ఉంచుకొని గుర్తుంచుకున్నందుకు మాకు కూడా అంత ప్రేమ ఉంది. దయచేసి అందరూ ఖచ్చితంగా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. కమాన్పూర్ గ్రామం, కొత్తపల్లి మండలం, కరీంనగర్ డిస్టిక్. నా పేరు పంజాల రేణుకా శ్రీనివాస్, ఉంగరం గుర్తు. చిన్న చింతకుంట మండలం పార్థిపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెలుగు శివకుమార్ ఎన్ఎస్టీవీ రిపోర్టర్ జరీనా బేగంతో ముఖాముఖి కార్యక్రమం. కాబోయే సర్పంచ్ టి శివకుమార్ గారితో ఎన్ఎస్టీవీ ముఖాముఖి. సార్, మీరు జిఎంఆర్ గారు బలపరిచిన అభ్యర్థి కదా, జిఎంఆర్ గారి నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? అన్నగారి నుంచి మాకు అన్ని రకాలుగా కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. పార్టీ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ అన్ని రకాలుగా ఆయన సపోర్ట్ మాకు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుంది. మీరు గెలిచాక ఏం చేయాలనుకుంటున్నారు సార్? అందరూ కూడా అభివృద్ధి చేస్తామని అని చెప్పుకోవడమే. జిఎంఆర్ అన్న గారు కూడా గెలిచిన తర్వాత కూడా దాదాపు 18 గంటలు పనిచేస్తూ ఆయన ఏ విధంగా అయితే అహర్నిశలు కష్టపడి నియోజకవర్గం కోసము, ప్రజల అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో, గెలిచిన తర్వాత నేను కూడా ప్రధానంగా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఈ గ్రామానికి నేను కూడా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అభివృద్ధికి నేను తోడ్పడతాను. ఇక్కడ ఎన్ని వాళ్ళు ఉన్నాయి అండ్ ఎన్ని వాళ్ళను మీరు గెలవగలరని ఆలోచిస్తున్నారు? ఈ గ్రామంలో మొత్తము 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులకు కానీ మేము దాదాపు 7 వార్డులు గెలుస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, కంగ్రాచులేషన్స్. మీరు గెలవాలని ఎన్ఎస్టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ అభ్యర్థి మ్యాదరి రామకృష్ణ గారిని ఘన విజయంతో గెలిపించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రజలను కోరారు. అభివృద్ధి కొనసాగాలంటే బ్యాట్ గుర్తుపై ఓటు అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం చరిత్రాత్మక అభివృద్ధిని సాధించిందని తెలిపారు. రైతుల కోసం అమలు చేసిన రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్య మరియు వైద్య రంగాల్లో తీసుకున్న సంస్కరణలను ప్రజలకు వివరించారు. మీ అందరు తెలిసి ఉంటుంది పాటికి, నన్ను కూడా పిచ్చోళ్ళు అంటారు. అందరు అంటారు రాజకీయంలో మంచితనం పనికి రాస్తారు, నువ్వు పిచ్చోళ్ళు నన్ను తిరుగుతుంటారు, నన్ను ఎప్పుడు నవ్వుతుంటారు నన్ను చూసి. నేను ఎప్పుడు బడులు, మా వల్ల పెన్షన్ లేని, మా వల్ల బీడీ పెన్షన్ లేదని అందరూ. మనం బతుకు తెరువు కోసం పోయేది కర్మభూమి అంటాం దాన్ని. జన్మభూమి అంటే పుట్టిన ఊరు. మన ఊర్లో ఇప్పుడు దుబాయ్ పోయిన వాళ్ళు ఉన్నారా? దుబాయ్ పోయిన వాళ్ళు? దుబాయ్ పోయిన వాళ్ళు ఎవరైనా ఇళ్ళలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తురు ఒకసారి. దుబాయ్ పోయిన వాళ్ళు ఒక మస్తు మంది చేతి ఎత్తురు. అంటే వాళ్ళు మన ఊరోళ్ళు కాదా? ఇక వాళ్ళు మన ఊరోళ్ళేనా కాదా? మన బిడ్డలే కదా వాళ్ళు. మరి గీ పిల్లగాడు కూడా పని చేసుకొని పోయిండు. మరి నేను కూడా ఏదో పని చేసినా, నేను కూడా హైదరాబాద్లో పని చేసినా, ప్రపంచ దేశాలన్నింటిలో పని చేసినా. మరి నేను ఈ ఊరోని కాదా? నేను నా ఊరు పుట్టిన ఊరికి ఇదే కదా, రాఘవపేట కదా. మరి దయచేసి ఇవి కాదు రాజకీయం అంటే. ఆ ఊరోడు కాదు, ఈ లంగముచ్చెట్లు ఏమైంది గిట్లనే చేసి మన దేవుడు లాంటి కేసీఆర్ని ఓడగొట్టిండ్రు అందరు కలిసి. గిట్లనే పుకార్లు, పిచ్చి మాటలు, గలీజ్ మాటలు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ప్రజలకు ఒక అవగాహన ప్రకటన విడుదల చేశారు. వైరల్ జ్వరాల గురించి ఆందోళన చెందుతున్న వారికి వైరల్ జ్వరాల నుండి ఎలా సురక్షితంగా ఉండాలో ఇక్కడ ఉంది. దోమలను నివారించండి మరియు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ కుటుంబంలో ఎవరికైనా వైరల్ జ్వరం ఉంటే ఆసుపత్రికి వెళ్లి వైద్యుడి నుండి చెకప్ తీసుకోండి. మీ కుటుంబాన్ని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో అతని నుండి విందాం. నమస్తే, నేను డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, వైద్య నోడల్ అధికారిని. ఈరోజు ఎటు చూసినా సీజనల్ డిసీజెస్ ద్వారా వైరల్ ఫీవర్స్ కావచ్చు, లేదంటే ఈ వాతావరణ మార్పుల వల్ల వస్తున్నటువంటి పరిణామాలలో ఈరోజు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే వయసు పైబడిన వారికి ఎక్కువ శాతము రోగాలకు బారిన పడుతున్నటువంటి పరిస్థితి. మరి సీజనల్ డిసీజెస్ లో ఈరోజు చూస్తూ ఉంటే ఈ చలికాలంలో కావచ్చు, ఈ వాతావరణ మార్పుల వల్ల కావచ్చు, ఈ వర్షాకాల ప్రభావం వల్ల వైరల్ ఫీవర్ అనేది చాలా మేరకు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ వైరల్ ఫీవర్ కి ముఖ్య కారణం ఏం జరుగుతూ ఉందంటే మనము అజాగ్రత్తగా ఉండడము,
మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడము, మనం వ్యక్తిగతంగా నీట్ గా కావచ్చు హైజీనిక్ కండిషన్ ని మెయింటైన్ చేయకపోవడము, మరి అదే విధంగా ఏదైతే పిల్లలకు చిన్న చిన్న వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటది కాబట్టి వారికి కూడా మనము నిత్యము వేడి పదార్థాలు కావచ్చు, తీసుకునే ఆహార అలవాట్లు కావచ్చు, ఏ మాత్రం అజాగ్రత్తలోనైనా కానీ వెంటనే ఈ సీజనల్ డిసీజెస్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోనయ్యే పరిస్థితులు కనబడతా ఉంటాయి. ఒకసారి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ మనకు అర్థమవుతా ఉంటుంది. వైద్య వ్యవస్థ, వైద్య భారత్ కావచ్చు చెప్పేది ఒకటే, మనము వ్యాధి వచ్చిన తర్వాత బాధపడే కంటే దాన్ని నివారించడానికే ప్రథమ నివారణ చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ప్రతినిత్యము గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాలను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వాటిని కట్టుదిట్టం చేస్తూ నివారించడానికి అనేక కార్యక్రమాలను చేపడతా ఉంది. ఈ రోజు నీలోఫర్ ప్రాంతంలో కూడా మనం చూస్తా ఉన్నాము, ఎటు చూసినా వేలాది మంది. మరి ఇది చిన్నపాటి అజాగ్రత్త వల్ల వచ్చే దాదాపుగా 100 మందిలో 45% ఈ రోజు మనం ఏదైతే వ్యక్తిగతంగా తీసుకోకపోవడం వంటి జాగ్రత్తల వల్లనే ఈ రోజు ఇలాంటి వ్యాధులు ప్రబలుతా ఉన్నాయి. కాబట్టి నిమోనియా కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదంటే ఏది చూసినా కానీ హాస్పిటల్ అక్వైర్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఏది చూసినా మన అజాగ్రత్త వల్లనే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వైద్య వ్యవస్థ నుంచి, వైద్య శాఖ నుంచి మేము తెలియజేసేది ఒకటే, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి, ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నీట్నెస్ ని మెయింటైన్ చేయండి. అదే విధంగా ఏదైతే మనము దోమల వల్లనే ఈ రోజు ఫీవర్స్ అనేది ప్రబలుతా ఉన్నాయి. దోమలు రాకుండా ఉండాలంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి బూడిద ప్రాంతాలు కావచ్చు, బురద ప్రాంతాలు కావచ్చు, నీటి నిల్వలు లేకుండా ఏదున్నా కానీ వాటిని పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే తప్పకుండా దోమలను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏదైతే దోమ కాటు ద్వారా వచ్చేటటువంటి ఈ మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి అనేక రకాల వ్యాధులను కూడా మనము కంట్రోల్ చేయవచ్చు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ జై తెలంగాణ. కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామం గారి ఇంటి పెరట్లో విశేషమైన ఆధ్యాత్మిక సంఘటన చోటు చేసుకుంది. ఒకే బ్రహ్మకమలం మొక్కకు ఒకేసారి 100 పువ్వులు వికసించడం అక్కడి ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. పెద్దింటి రామం గారు ఈ మొక్కను 4 సంవత్సరాల క్రితం పూణే నుండి ప్రత్యేకంగా తెప్పించుకున్నారని తెలిపారు. గత 4 ఏళ్లలో ఈ ఒక్క మొక్కకు ఇప్పటి వరకు 5,000కి పైగా పువ్వులు వికసించాయని ఆయన చెప్పారు. సాధారణంగా బ్రహ్మకమలం మొక్క చాలా అరుదుగా పూస్తుంది. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పువ్వు వీరుస్తుంది. అలాంటి మొక్కపై ఈ స్థాయిలో పుష్పాలు రావడం అత్యంత ప్రత్యేకం. బ్రహ్మకమలం ఆధ్యాత్మికత, శుభ ఫలితాలకు ప్రతీక. బ్రహ్మకమలం హిమాలయాల్లో కనిపించే అత్యంత పవిత్రమైన అరుదైన పుష్పం. దీనిని పార్వతీ పుష్పం, రాత్రి రాణి, హిమాలయ బ్రహ్మకువు అని కూడా పిలుస్తారు. హిందూ ధర్మంలో ఈ పుష్పానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అన్నారు. నా పేరు పెద్దింటి రాము. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట. ఈ యొక్క బ్రహ్మకమలం మొక్క అనేది హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది. ఈ మొక్కను నేను పూణే నుంచి తెప్పించడం జరిగింది. తెప్పించిన తర్వాత ఇప్పటి వరకు కూడా 5,000 పువ్వులు విడవడం జరిగింది. సాధారణంగా ఏ బ్రహ్మకమలం మొక్క అయినా సంవత్సరానికి ఒకసారి మాత్రమే విడుస్తుంది. అది కూడా ఒక 2, 3 నుండి ఒక 10 పువ్వుల లోపల విడుస్తాయి. కానీ మా ఇంట్లో 6 నెలల పాటు పువ్వులు విడుస్తూనే ఉంటాయి. ఈ రోజున
చాలా అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకు అంటే మినిమం 10-20 విడిచేటువంటి పువ్వులు విడిచేటువంటి మొక్క ఈరోజు మా ఇంట్లో 100 పువ్వులు విడిచింది. ఇది ప్రపంచంలోనే ఇంతవరకు కూడా ఇన్ని పువ్వులు అనేది ఎవరి ఇంట్లో కూడా విడవలేదు. ఇది ఒక చాలా అద్భుతం అని చెప్పవచ్చు. చూడండి, 100 పువ్వులు. ఈ పువ్వు విశిష్టత ఏమిటంటే రాత్రి 9 గంటలకు విడవడం ప్రారంభిస్తుంది. అలాగే ఉదయం 8 అయ్యేసరికి మళ్ళీ మొగ్గలాగా వాడిపోతుంది. ఇంకో చూడండి, మొగ్గలాగా వాడిపోతుంది ఇప్పటికీ. అలాగే మొన్న 24 పువ్వులు, నిన్న 10 పువ్వులు, ఈ రోజున 100 పువ్వులు. మళ్ళీ ఈ రోజు రాత్రికి ఇంకా విడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరొక 50 పువ్వుల వరకు కూడా ఇలా మొగ్గలు ఉన్నాయి. ఈ రోజు రాత్రి కూడా విడవడానికి సిద్ధంగా ఉన్నాయి.